ఓం నమ శివాయ. మహాకుంభకు వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూసుకొని వచ్చామండి మేము. రిటర్న్లో వచ్చేటప్పుడు అండ్ వెళ్ళేటప్పుడు కూడాను. అందులో ఒక ప్లేస్ అన్నమాట. ఇక్కడ చాలా పవిత్రమైన ప్లేస్ అని చెప్తా ఉంటారు. నర్మదా నది పుట్టిన ప్లేస్ అండి. ఇక్కడ పైనుంచి వాటర్ వస్తుంది కదా, అలా అన్నమాట. చాలా బాగుంటుందండి చూడడానికి. అలా చూస్తూ ఉండిపోయాను అనుకుంటే చాలా వరకు నేనైతే. అంత ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ చూస్తుంటే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వే డిఫరెంట్గా ఉంది కదా. రాయలు అన్నీ రాయలు. దాని మీద నుంచి నడుచుకొని వెళ్తే చాలా థ్రిల్గా అనిపించిందండి. చెప్పలు తీసేసి చక్కగా దాని మీద నుంచి నడుచుకొని వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకున్న గంగమ్మ తల్లికి. చాలా బాగుంది. అండ్ మొక్కలు, చెట్లు, ప్రకృతి అయితే చూస్తే చాలా చాలా అందంగా అనిపించిందండి. ఆ వాటర్ సౌండ్, ఇక్కడ చాలా టైం నేనైతే గడిపాను తెలుసా. ఎంత హ్యాపీగా ఉందో. వాటర్ చూస్తుంటే అందులో దిగేసేయాలనిపిస్తుంది కదా. ఎస్, నాకు అదే ఫీల్ వచ్చింది. అందుకే నేనైతే చాలా టైం మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఆపేసి అక్కడే కూర్చుని ఉన్నాను. ఎంత టైమో ఇంకా అలా చెట్లు చూస్తూ ఆ నీళ్ళు గడుపుతూ. అక్కడైతే కొన్ని వనమూలికలు లాంటివి కూడా ఉన్నాయండి. ఆ ఫారెస్ట్లో దొరుకుతూ ఉంటాయంట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అవే అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.